నేను వచ్చేసిన ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్మున ఎప్పుకోవాలి చెలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఫర్ ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు. మా ఊరికి అప్పుడప్పుడు తుపాకి రాముడు వస్తాడు. తుపాకి రాముడు ఎరికే కదా. మహారాజా నా తుపాకీలో 500 గుండ్లున్నాయి. పాకిస్తాన్ పొత్తం చేసిన పక్కింటోళ్ళని పడవలు పంపిన నా లగ్గానికి అమెరికా ప్రెసిడెంట్ వచ్చిండు 40 గాలి మూటలు కొనుకొచ్చుకున్నా అనుకుంటా హెచ్చుల ముచ్చట్లు చెప్తారు. చెప్పేటి అన్న అబద్ధాలని జనానికి తెలిసినా ఆ ముచ్చట్లు ఎన్నుకుంటూ నవ్వుకుంటారు. అటెనక ఇంత సోరెడో అడ్డెడో వడ్లు పోతారు జరసేపు అబద్ధాలతో నవ్వించినందుకు అంతే కదా. ఇప్పుడు ఈ తుపాకి రాముడు ముచ్చట ఎందుకు చెప్పినా అంటారా? అయితే ఈ పిట్టల దొరలు ఇసోటి తుపాకి రావులు ఇక కననే కనబడరు కావచ్చుల్లా. వాళ్ళ గడుపు కొట్టేటోళ్ళు మన చుట్టుముట్టే తయారయ్యారు కాదు. వాళ్ళను మించిన ఎచ్చుల మాటలు అబద్ధాల ముచ్చట్లు చెప్పి జనాన్ని బాగా నవ్విత్తాండ్లు. ఎవరో కాదు మన సర్కారులే, మన రేవంత్ సారే. ఈ మాట నేను అంటలేను, రేవంత్ సార్ మళ్ళీ నన్ను కళ్ళలో పెట్టుకోగల. అసెంబ్లీ మీటింగ్లను టీవీలో చూసిన జనాలే చెప్తురు. మరి మీరు కూడా చూద్దురు. కానీ అబద్ధం ఆడితే అతికినట్టన్ను ఉండాలి, నలుగురు నమ్మేటట్టు ఉండాలి, కానీ నవ్విపోయేటట్టు ఉండద్దు. మాట మాట్లాడితే కొంతలన్న వాస్తవం ఉండాలి, అంతేనా కాదా? అట్లయితేనే ఒకసారి కాకుండా ఇంకోసారన్నా నమ్ముతారు. కానీ మన సర్కార్ ఏం చేసిందోలా, నిండు అసెంబ్లీలో మన గవర్నర్ సార్తోని అబద్ధాల బడ్జెట్ పాఠం చదివించింది. ఇది నేనేదో కల్పించి చెప్తలేను, ఆ ఉపన్యాసం ఇన్నోళ్ళే చెప్తురు. గవర్నర్ సార్ ఉపన్యాసంలో కొన్ని ముచ్చట్లు వినిపించుకుంటే చెప్తా, అందులో ఏ పాట వాస్తవాలు ఉన్నాయో మీరే తెలిసాలి. అబద్ధం నెంబర్ 1. A total of 566 Raitu Vedikas have been established, equipped with state-of-the-art audiovisual media. రైతు బాగు కోసం రేవంత్ సర్కారు రైతు వేదికలను పెట్టిందట. అసలు రైతు వేదికలను పెట్టిందే కేసీఆర్ సారు, కానీ రేవంత్ సారేమో ఆయన ఖాతాలు వేసుకున్నాడు. The Indira Mahila Shakti scheme provides 2 saris annually to 64.70 lakh women registered in self-help groups, enhancing their economic independence and dignity. బతుకమ్మ చీరల గురించి రేవంత్ సర్కార్ అట ఇంటింటికి 2 బతుకమ్మ చీరలు వంచిందట కదా. ఎంతమందికి వచ్చినాయి అక్కలు? ఇది జోక్ కాకుండా ఇంకేంటి చెప్పుర్రి. ఇక 1200 కోట్లు రైతులకు బోనసులు ఇచ్చినామని చెప్పుకుంటుంది ఈ సర్కారు. నిజమేనానోల్లా? ఇవే కాదు, ఆగూరు ఇంకున్నాయి. రుణాలందరికీ మాఫీ అయినాయి అంటురు, రైతు బంధు ఇచ్చినామని అంటురు. ఇవి అబద్ధాలు కాకుండా ఇంకేమని చదివిచ్చిర్రు? రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తురట. ఎవరి ఖాతాల పడ్డాయి మహానుభావ? 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయట మన రాష్ట్రానికి. మరి అవి ఏ కంపెనీలో, వాటి అడ్రస్ చెప్తాడో సారు. 50,000 నౌకర్లు ఇచ్చిరట రేవంత్ సార్ వచ్చినాక. మరి నోటిఫికేషన్లు ఎప్పటియో గవి చెప్పేది ఉండే, ఆ నౌకర్లు ఎవరు ఇచ్చిరో తెలిసిపోతుండే కదా. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే, మహాలక్ష్మి సింగ్ కింద 2,500 ఆడపడుచులకు ఇస్తున్నట కదా. ఓ అక్కలు చెల్లెళ్ళు అవ్వలు 2,500 పడుతున్నాయా మీకు? ఇగో గిట్లున్నాయి అసెంబ్లీలో సర్కారు వారి ముచ్చట్లు. అసలు ఈడ గవర్నర్ సార్ను తప్పబట్టవలసింది ఏం లేదు. సారు పని సారు చేసిండు, సర్కారోళ్ళు కాగితంలో రాసిచ్చింది చదివిండు. కానీ తప్పంతా ఇట్లా రాసిచ్చిన వాళ్ళదే కదా. లేకుంటే ఏందోలా నిండు అసెంబ్లీలా పాపం గవర్నర్ సార్తో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఎప్పిచుడింది. గిట్లనే గరం అవుతారు జనాలు. ఈ బడ్జెట్ ఉపన్యాసం మీద మన రామన్న ఒక్క మాటలో ఏమన్నాడు వినాల మీరు. ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా నోటెంబడ రాలేదు. అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు, రైతు బంధు మొత్తం అందింది. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం. 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20% కమిషన్లు, 30% ల్యాండ్ డీల్స్, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి
గవర్నర్ గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నాం, దాని ప్రస్తావన లేదు. మీకు కూడా గట్లనే అనిపించిందా లేదా? మీకు బీఆర్ఎస్ లీడర్లకే కాదు, ఆఖరికి అసెంబ్లీలో కూర్చున్న షేపాటలో కూడా గట్లనే అనిపించిందట. అప్పుడప్పుడు నవ్వొచ్చిందట, కానీ ఆపుకున్నారట మంచిగా ఉండదని. బయటకు వచ్చి చెప్పుకుంటారో గిట్ల వాళ్ళు వీళ్ళు. అయ్యా ముచ్చట అయిపోయిందా? సారీ ఏమనుకోకురి, ఇక దీన్ని స్విచ్ ఆఫ్ అన్న చేస్తా. కాదోల్లా, ఇట్లా ఒక్కసారి ఫోన్ తెరిచినామంటే టైం ఏర్పడతలేదోల్లా. అసలు ముంగటే నడుతుంది, మన వెనకేమవుతుంది, లోకం ఎటు పోతుంది, మనం ఏ ఖయాలు ఉన్నావు ఏం అర్థమే కాదు. ఇక ఫోన్లో మునిగిపోయినామంటే భూకంపం వచ్చినా సునామీలు ముంచుకొచ్చినా ముంచే దాకా ఏర్పడదుల్లా. అట్లుంటుంది ఫోన్ అంటే మరి. అందుకే కాదు రోడ్డు మీద టక్కర్లు మందితో లడాయిలు అయ్యేది. సరే కానీ ఇప్పుడు ఫోన్ అంటే నాకు యాదకొచ్చింది. ఒకడు గిట్లనే ఫోన్ పట్టుకొని దాంట్లోనే మునిగిపోయి ఏదో ఖయాలున్నాడు. ఆయన లోకం ఆయనదే, కానీ ఆయన ముంగటే ఇంకో కథ నడిచింది. చూడాలి, మీరు చూడురి మరి. గీన దర్జా చూడు ఎట్లున్నదో. నర్జాం రాత్రైంది, ఇంటి ముంగట ఈయన మంచిగా నులక మంచం వేసుకున్నాడు, మీద బ్లాంకెట్ కప్పుకున్నాడు, చేతిలో ఫోన్ పట్టుకొని ఇక వేరే లోకంలో పోయిండు. ఈ మంచం కానీ ఈయన కుక్కున్నది, ఈయన కోసమే కావలిగా తను కావచ్చు. చూసిరు కదా ఈయనను. ఈ కథ ఇట్లా నడుస్తుండగానే అగో అటు మూలకు చూడురి, ఒక్కొక్క అడుగేసుకుంటా వస్తుంది. ఇంకో కుక్క కావచ్చు అనుకోగల, కాదు పులి, చిరుత పులి, దొంగ పులి. చూసినావా దొంగ లెక్కన ఎట్లా జాకుంటూ వస్తుందో, దానికి తెలివి తెల్లారా. మరి ఇప్పుడు ఇది ఎవరిని పోతాం పెడదామని చూస్తుంది కావచ్చు. ఒరే పిల్లగా, నీ దగ్గరికి పులొచ్చిందిరా, నీ ఫోన్ సల్లగుండా ఏం చూస్తావురా వారి. ఎవ్వరి మాటినే తట్లేడు, ఫోన్లో మునిగినమంటే గంతే అయింది కదా ఈ కథ. మరి ఈ పులి ఏం చేస్తుందో ఏం పాడో. అత్తాంది మెల్లగా అత్తాంది. కుక్క కాడికి వచ్చింది కదా, వాడేమో ఫోన్ ఇడిచి పెడతలేడు. అబ్బరు బిడ్డ లటుక్కన అందుకున్నదిరా నాయన, ఉరుకుడే ఉరుకుడు. ఇగో ఈడిప్పుడు హుషార్లకు వచ్చినట్టున్నది, లేచి చూస్తాడు, సినిమా సమజైంది. అమ్మయ్యా, కుక్క తప్పించుకొని వచ్చినట్టున్నది కదా మళ్ళీ ఈడికే. మరి ఈడు ఎటు ఉరుకుతుండు కావచ్చు. పులి నోట్ల తలకాయ పెట్టేదందుక పోతాడా ఏంది? ఇంట్లో కురుకుతుండు ఫోన్ పట్టుకొని. గింతైనా గాని ఫోన్ మాత్రం విడిచిపెడతలేడు చూడు. చూడు రోలా, పాపం ఈ కుక్క ఎట్లనో తప్పించుకొని వచ్చింది, ఈయనే నిల్చున్నది. మరి ఇంట్లోకి పోయినోడు ఈ కుక్కను కూడా లోపలికి దొలకవచ్చు కదా. నా పానం ముఖ్యం అన్నట్టే మనిషి బుద్ధి చూయించిండు. ఈ కుక్క మాత్రం పానం అడ్డం పెట్టి మరి ఇప్పుడు కూడా ఇంటిని కావాలిగా వస్తుంది. అదేందో నోలా, ఈ చిరుత పుల్లకు మనుషుల కంటే కూడా కుక్కలు అంటేనే మస్తు ఇష్టం కావచ్చు. మనిషి ఉన్నా గానీ కుక్కలనే పట్టుకుంటున్నాయి. మొన్న కూడా గిట్లనే సేమ్ సీన్, గిట్లా మనిషి వండుకున్నాడు, పులచ్చి కుక్కనే ఎత్తుకపోయింది. అప్పుడు కూడా మనిషిని ఏమనలే. అంటే ఆఖరికి పులులు కూడా మనుషులను దేక్తలేవు అన్నట్టు, అంతే కదా. కాదుల్లా, కొందరు చేయబట్టి మంచోళ్ళను కూడా అస్సలు నమ్మబుద్ధే అయితలేదు. లోపల మనకు మంచి చేయాలని ఉన్నా చేయబుద్ధి అయితలేదు. ఏం చేద్దాం మరి, గట్ల అయిపోయింది జమానా. అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు కంతిరోళ్ళు ఏం అర్థం కాకుండానే ఉన్నది మరి. ఇక తీయగా మాట్లాడుకుంటేనే కొంపలు ముచ్చుతూరోళ్ళా. అందుకే అందరినీ అనుమానించవలసి వస్తుంది. ఏమైనా సాయం అడిగితే వెనక ముందు ఆలోచించవలసి వస్తుంది. అయ్యో ఏమైందవా గంతగానో బాధపడుతుంది అని అనుకుంటురా. ఏం చేయమంటారోళ్ళా, ఎండాకాలమే నాయే దూపైతుంది. ముత్తాన్ని మంచినీళ్ళు ఇయ్యమంటే ఇయ్యకుంటుంటామా అసలు మనము? ఇస్తాం కదా. అగో గట్ల ఇచ్చుడు కూడా పాపమే అయిందోలా. చూడురి మరి ఏమైందో. మన హైదరాబాద్ కూకట్పల్లి కాడనుల్లా పొద్దుగాలనే 6 కూడా అవుతుందో అయితలేదు. పాపంకి అక్క ఇంటి ముంగట ముగ్గేసుకుంటుంది. అంతల్నే యోగి మహానుభావుడు వచ్చిండు. అక్క గొంతం తిండకపోయింది, దూపైతుంది, ముత్తని మంచినీళ్ళు ఇయ్యవా అని అడిగిండు. ఓష్ని ఈ 6టికి ఏం దూపరో అని మనసులో అనుకున్నది కానీ మంచినీళ్ళే కదా అడిగేది పాపం అనుకొని సరే తెత్తాగాని ఇంట్లోకి పోయిందోలా. ఇక ఆడేమో ముఖానికి మప్లెట్ చుట్టుకొని ఆ మెంబడే లోపలికి పోయిండు.
గోరుకుతుండు చూడు. పాప మామ మెడల పుస్తలు తాడు దింపుకొని పారిపోతుండో వాని చేతులిరిగి పోను, వాని కంత్రేశం కూర వడెత్తు. మంచినీళ్ళు అడిగి గిట్ల ముంచుడేంది? అసలే పుస్తలు తాడాయ, అందున బంగారపుది. పాప మీ అక్క వాటర్ బాటిల్ పట్టుకొని వానెంబడురికింది. ఓ అక్క, ఇంకెందుకు నీళ్ళ బాటిలు వానికి ఇత్తవయ్యింది, అది కూడా తాగు అనుకుంటా ఆడబెట్టు సపోర్ట్ చేయక. చూసినవా ఎంత మోసమైంది అసలు. అడుగుడుతోనే మంచినీళ్ళు తెచ్చిస్తున్నందుకు ఎట్లా దోకా చేయబుద్దయింది కావచ్చు ఈయనకి. గిసోంటి అయినాక ఎవరికైనా సాయం చేయబుద్ది అవుతుందా? ఎవరేం అడిగిన అనుమానంగా చూడవలసి వస్తుంది, అవునా కాదా? ఇట్లా మోపైరు సోడిగాలు. ఇప్పుడు దోస్తాన్ గురించి కొన్ని పాటలు ఇంకొన్ని ముచ్చట చెప్తా అన్నట్టు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. నేస్తమా ఇద్దరి బతుకులు ఒకటే లేవమ్మా. ఇంకో పాట యాదకొచ్చింది. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇగో ఈ పాటలు వింటే నాకు నవ్వే వస్తుందల్లా. ఇటువంటి పాటలు సినిమాలలో వినేదందుకు మస్తు అనిపిస్తాయి, కానీ బయటకు అట్లుంటుందా? సగానికి సగం మంది పేరుకు మాత్రమే దోస్తులని పేరు పెట్టుకుంటారు. ఇక దోస్తుతో ఏదైనా లుక్సాన్ అవుతుందని ఎరకౌడుతోనే మాయమవుతుంటారు. అంటే సాయిత పడితే ఫాయిదా ఉండాలి అన్నట్టే ఏతరులా. కానీ మన అమెరికా ట్రంప్ సార్ గట్ల కాదు. స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా అని ఇంగ్లీష్లో పాడుకుంటా కారు కొన్నాడు. ఈ కారుకు దోస్తానికి సంబంధం ఏందో చూడురు మీరే. అదిరిందయ్యా ట్రంప్, కొత్త కారు, కొత్త దోస్తు, ప్రెసిడెంట్ పదవి, ఆగుతలేవు కదా. నిజంగా దోస్తానంటే అమెరికా ట్రంప్ సారథి కుబేరుడు మస్కుదేనోళ్ళ ఎరికే కదా. వాళ్ళ సోపతి ఎట్లుంటదో. మొన్నటి ఎలక్షన్ల ట్రంప్ సార్ను గెలిపించిందే ఎలన్ మస్క్ అట, అందుకే ఏదో సలహాదారు పదవి కూడా ఇచ్చినట్టున్నది. అయితే అసలు ముచ్చట ఏందయ్యా అంటే, ఈ మస్కును మన ట్రంప్ సారు సలహాదారు అనే పదవిలో తీసుకున్నందుకు అమెరికా జనాలు జరా నారాజు మీద ఉన్నారు. ఈ మస్కు గాడు తిక్కలోడు, వాని సలహాలు అధ్యక్షుడినుడేంది, పదవిలకెళ్ళి దించేదాకా మస్కు కంపెనీ కార్లే కొనొద్దని ఒక ఉద్యమం అసొంటిది పెట్టుకున్నారు అక్కడోళ్ళు. గిట్ల పంచాయతీ లేచుడుతోనే స్టాక్ మార్కెట్ల మస్కు కంపెనీ షేర్లు పటా పడిపోయినాయి. కార్లు కూడా కొంటలేరట. కోట్ల రూపాయలు లుక్సాన్ అవుతుండు. ఇక దోస్తు గట్ల లుక్సాన్ అవుతుంటే ట్రంప్ సార్కు జర పానం అంతేటం అనిపించింది. నీ కార్లు ఎవరు కొనుక్కుంటేంది, నేనే కొంటా అని ముంగడ పడ్డాడోళ్ళ. అమెరికా అంతా టామ్ చేసిండు. ప్రెసిడెంట్ అంతటి మనిషి ఒక కంపెనీ కారు కొన్నాడంటే మస్తు అడ్వర్టైజ్ అవుతుంది కదా. ఆయన అభిమానులు జనాలు కూడా కొంటారు కదా. అగో గావు భయం అన్నట్టు. That's beautiful. This is a different panel than I've had. Everything's computer. That's beautiful. Wow. Give Secret Service a lot of that. That's beautiful. Yeah. Can you start it? Should I? ఇక ట్రంప్ సారు కారు ముచ్చడి ఎప్పుడుతోనే ఈ ఎలన్ మస్క్ షోరూమ్ కాడికెళ్ళి రయ్య 5 కొత్త కార్లు పట్టుకొచ్చి వైట్ హౌస్ ముంగడ పెట్టిండు. ఇక లాస్ట్ కు ట్రంప్ కి ఎర్ర కారు మీద కాయిష్ పెట్టుకొని దీన్నే కొంటున్న ఖరీదు చేసిండు. అయితే దోస్తే కదా, తెలిసినోడు కదా, ప్రెసిడెంట్ కదా అని ఉద్దరి బేరం డిస్కౌంట్ బేరం చేయలే. రేట్ ఎంతున్నదో గంతే ఫిక్స్ రేట్లో కొన్నాడు. డిస్కౌంట్ కూడా అద్దు అన్నడట. ఏమన్నా దోస్తానా అసలు. ఇక ఈ కొత్త కార్ల ట్రంప్ ను పక్క కూసబెట్టుకొని మస్కే నడిపిండు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాట పాడుకుంటా. అసలైతే అమెరికా ప్రెసిడెంట్లు కార్లను నడపద్దట కదా, ఏదో కండిషన్ ఉన్నది వాళ్లకు. డ్రైవింగ్ చేసే పర్మిషన్ లేదు వాళ్లకు. అందుకే మస్కే కారు తోలుకుంటా దోస్తును వైట్ హౌస్ అంతా తిప్పి చూయించిండు. చూసినావా, దోస్తు గాని కంపెనీ లాస్ అవుతుందని ఆ కంపెనీని నిలబెట్టేదందుకు కారే కొన్నాడు ప్రెసిడెంట్ సారు. నిజంగా దోస్తానంటే దోస్తానే పో.
మనిషి కోతి నుంచి పుట్టిండా లేకుంటే కోతే మనిషి నుంచి పుట్టిందా గిదే అప్పుడప్పుడు అనుమానం కొడుతుందో నాకు. అయితే ముందు కోతి అటెనక మనిషి అంటారు కదా, కానీ కోతులను మించిన కోతేశాలేసే మనుషులు ఉన్నారు మన చుట్టుముట్టు. అసలు కోతులన్నా మనిషి అంటే నవ్వుతారు కావచ్చు, కానీ కొందరు మనుషులంటే నమ్మనే నమ్మరు కావచ్చు. కోతులు కొండంగలని పిలిస్తే ఇక బరాబర్ సెట్ అవుతుంది. నా మాటలంతా కన్ఫ్యూజ్గా కుడుతున్నాయి అనోళ్ళ. అయితే ముచ్చటేందయ్యా అంటే, ఏమంటే గీ టిక్ టాక్లు రీలు గీలు వచ్చినాయో ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లు చూపిస్తారు కదా, మంచిదే, చూపించాల్సిందే. ఎవరి టాలెంట్ ఏమున్నదో లోకానికి తెలవాలి కదా. సేమ్ నేను కూడా అప్పుడప్పుడు రీలు చేస్తా, లైకులు గీకులు కూడా మంచిగానే వస్తాయి. అయితే ఏది చేసినా చేసే కాడికి చేస్తే ఒక అందం సందం, అంతేగాని ఫేమస్ కావాలని పానాలను గాలిలో పెడితే ఎట్లనోళ్ళ అసొంటోళ్ళని ఏం చేయాలి కావచ్చు. అగో చూడురి మీరే ఒకడు ఏం చేసిండు. గిదేగా ముచ్చట. ఓ దిక్కు రైలు బండి స్పీడ్గా పోతూనే ఉన్నది, ఇడు కింద పడుతుండు కావచ్చు అనుకోగల్లా. కాదు రీల్ వీడియో దండలాడుతుండు, కిటికీ పట్టుకొని ఊగులాడుతుండు. వీని ఊగులాడు పాడుగాను. ఇక వీని ఏమనాలే, ఎట్లా కొట్టాలే, ఎట్లా తిట్టాలే మీరే ఎప్పురోలా. అసలు వీనికి మెదడున్నదా లేదా, అందులో షటాక్ మందమన్న గుజ్జున్నదా లేదా? అగర్సే లటుకుమని కింద పడితే బలుకు లుక్సాను, అగుబడ్డనే పడ్డాడు. అయిందా లగ్గం, ఇంకా నయ్యం బండ అయినాక పడ్డాడు. అసలు గట్ల దిక్మల సాహసాలు చేసి వీడియో తీసుకుంటే వీళ్ళకి ఏం వస్తుందో ఏం పాడో. ఈ కాంతిరేషన్ కొనబడదు. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు. అదేందోనుల్లా ఏనుగు ముచ్చట్లు వచ్చినప్పుడల్లా పెద్దవాళ్ళ శిక్షలు చదువుకున్న ఏనుగు పాటనే యాదకొత్తది. అందుకే వాడినా ఏమనుకోకురి. సరే, ఇప్పుడు ముచ్చట ఏందంటే, పెద్ద పెద్ద జాతరలప్పుడు లేకుంటే పెద్ద పెద్ద గుళ్ళ ముంగట ఏనుగులు వస్తాయి కదా, అవి చెప్పినట్టుంటాయి. కొబ్బరి చిప్ప తినమంటే తింటాయి, దేవనార్తలు ఇవ్వమంటే ఇస్తాయి. అవి మంచిగున్నంతసేపే మంచి. గర్జే వాటికి కనుక దిమాక పురుగు మెజిలిందే అనుకో, కథమే ఇక. అందుకే ఒక గుడికాడ ఏం చేసిరు ఎరికేనా, ఒక వింత ఏనుగు విచిత్రంగా దీవెనార్తులు ఇస్తుందట. దాని కథ ఏందో చూద్దాం రాని మరి. అయ్యి ఏనుగు, అగో ఈ సంటోలేంది దాని తొండంతో ఆడుకుంటురు. ఓ పిల్లలు జర దూరం నవ్వులు వై నువ్వులైతాయి. ఆ ఏనుగ్గే గనక తిక్కలేసిందే అనుకో, ఇక కథమే. ఇంటలేరు కదా, అగో వీళ్ళు కూడా దాని దగ్గరికి పోయి సంబరపడుతురు. మరి ఎందుకింత సంబరం అంటే, ఇది పానమున ఏనుగు కాదు, రోబో ఏనుగు. అరే అవంటే కానీ ఒరిజినల్ ఏనుగు లెక్కనే కొండంతో దీవెనార్తులు ఇస్తుంది, చెవులు ఊపుతుంది, కళ్ళు తెరుస్తుంది, మూస్తుంది కదా. అయితే ఈ నడుమ ఏనుగులు పిస్స చేస్తున్నాయి కదా, ఇక ఇంకో దిక్కు ఇట్లా గుళ్ళె ముందు ఏనుగులను కట్టేసి వాటిని సతాయించుడు ఎందుకు అని జీవాల మీద ప్రేమ ఉన్న సంగపోలు తండ్లాడిరు. అందుకే కేరళలో ఉన్న ఒక గుడికి గిట్ల రోబో ఏనుగులను దానం చేసి ఒరిజినల్ ఏనుగులను జంగల్ ఇడిచిపెట్టి వాటికి స్వాతంత్రం ఇచ్చిరు. ఇక ఇవి కూడా ఒరిజినల్ ఏనుగులను మించి దీవెనార్తులు ఇస్తున్నాయట. మంచిగా ఉన్నది కదా ఉపాయం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించి ధూమ్ ధామ్ ముచ్చట ఎగ్గిబ్బుల్లా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.